మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. వేములవాడ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తూ ఉండగా ఒక్కసారిగా బేస్మెంట్ కుంగింది. ఆది శ్రీనివాస్ తో పాటు కలెక్టర్, ఇతర అధికారులు ఉన్నారు. బేస్మెంట్ కాస్త కుంగి ఆగిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. అలర్ట్ అయిన అధికారులు ఆది శ్రీనివాస్ ను పక్కకు తీసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆది శ్రీనివాస్ కు ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తూ ఉన్న క్రమంలో అధికారులతో పాటు అక్కడకు చేరుకున్నారు. అయితే పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా బేస్మెంట్ కుంగిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అందరూ కూడా ఆయన ఒక్కసారిగా పట్టుకుని పక్కకు తీసుకువెళ్లారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్తో పాటు అధికారులంతా కూడా వెళ్లడం జరిగింది. అయితే కొన్ని ఇళ్లను పరిశీలిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఒక ఇంటిని పరిశీలిస్తుండగా అందులో ఉన్నటువంటి బేస్మెంట్ ఒక్కసారిగా కుదుపుకు గురైంది. దీంతో కుంగిపోవడంతో అందులో ఉన్న అక్కడ నిలబడినటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఒక్కసారిగా కుదుపుకు గురయ్యారు. చాలా మంది కూడా ఆది శ్రీనివాస్ వెంట ఆయనకి నిలబడి ఉన్నారు. అది గత 5 ఏళ్ల క్రితం నిర్మాణం చేసినటువంటి ఇంటి బేస్మెంట్. ఆ బేస్మెంట్ కొంత మెయింటెనెన్స్ లేకపోవడం, ఆనాడు నిర్మాణ సమయంలో కొంత నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం కారణంగానే ఎక్కువ మంది నిలబడంతో ఓవర్ వెయిట్ కారణంగా అది ఒక్కసారిగా కుంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ కుంగిపోయినటువంటి క్రమంలో అక్కడ ఉన్న వారంతా కూడా కుదుపుకు గురయ్యారు. ఇందులో ఆ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా కింద పడుతున్న క్రమంలోనే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ చేయందించి అతన్ని లాగేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ ఊహించని పరిణామంతో అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే తోటి కూడా మనం మాట్లాడడం జరిగింది. కొంచెం ప్రమాదం జరగకపోయినప్పటికీ కొంత నాణ్యత ప్రమాణాలు లోపించడం కారణంగానే ఇదంతా జరిగి ఉంటుందని చెప్పి కొంత ఆది శ్రీనివాస్ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే 5 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆలన పాలు లేకపోవడం కారణం ఒకటైతే, ఆ నిర్మాణ లోపం కారణంగానే ఇటువంటి జరిగి ఉంటాయని చెప్పి ఆరోపణలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఊహించని పరిణామం మాత్రం ఒక అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అంతా కూడా షాక్ గురయ్యారు. బేస్మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పి అందరు భావించారు. కానీ బేస్మెంట్ అంతా కూడా కింద మట్టి పూర్తి స్థాయిలో మట్టి నింపకపోవడం, అదంతా కూడా నల్లరేగడి భూములు కావడంతో కొంత పటిష్టత తక్కువ ఉండడం కారణంగానే అదంతా కూడా ఒక్కసారిగా కుంగిపోయి ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఒక్కసారిగా ఊహించని పరిణామం, ఊహించని కుదుపుతో అక్కడ ఉన్నటువంటి వారంతా కొంత స్వల్పంగా ఒకసారి కుదుపుతో ఇబ్బంది పడినప్పటికీ ఎటువంటి ప్రమాదం మాత్రం జరగలేదు. ఇదంతా కూడా అది నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడం కారణంగానే ఇది ప్రస్తుత బేస్మెంట్ కుంగిందనే ఆరోపణలు మాత్రం అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.